డ్యాన్స్ మీద రావాల్సిన కోరుతున్నాం. మన కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీనివాస గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. కళాశాల ప్రిన్సిపల్ గారు ఇక్కడ మనకు 6 ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ 6 ఈవెంట్లు కూడా మనం ఈరోజు అందులో ప్రథమ ద్వితీయ బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం. అయితే ఇక్కడ మిగిలిన 3 ఈవెంట్లోనే వక్తృత్వం ఒకటి, అలాగే నాటకీకరణ, అలాగే సింగింగ్. సార్ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాము. ఉదయం అసెంబ్లీలో చెప్పినటువంటి విషయాల్లో మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం, ప్రపంచ మాతృభాష దినోత్సవం మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే తెలుగు భాషలో మాతృభాషలో మనందరికీ తెలుగు భాష మాతృభాష. తెలుగులో పలికే పదాలు తీయగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. మనకు పాఠశాలలో వెళ్ళగానే 2 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి చక్కటి తెలుగు పద్యాలు చెప్తే వాళ్లకు చాలా విషయాలు తెలుస్తాయి. కానీ మన ఆ కళాశాలకి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి అంటే మనం మాతృభాషను ప్రేమించు, పరాయి భాషను ఆదరించు అన్నట్టుగా మనం పరాయి భాషను కించపరచడం, ఇంకొంచెం తక్కువ చేసి మాట్లాడడం అని కాదు. ఏ భాష అయినప్పటికీ ఆంగ్ల భాషలో మనం ఇందాక చెప్పిన పద్యంలో ఏదైనా ఉంటే ఊహించుకో, ఆ విధంగా నువ్వు ఆనందించు అని చెప్పడం జరుగుతుంది. అదే తెలుగులో ఉన్నటువంటి పద్యాలు చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ 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 రుచులు జాడవేయ. అంటే సమాజంలో చూడడానికి అందరూ మంచిగా కనబడతారు. ఉప్పు కప్పురం రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. కానీ దాని రుచి చూస్తే మనం తెలుస్తుంది, ఉప్పు ఏదో కప్పురం ఏదో తెలుస్తుంది. కాబట్టి రెండింటి యొక్క మంచి చెడును తెలుసుకుని నువ్వు జీవించు అంటున్నావు తప్ప ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఊహించుకోమని చెప్పి తెలుగు పద్యాల్లో ఉండవు. అలాగే మనం తల్లి గర్భం నుంచి తల్లి ఒడిలోకి ఎప్పుడైతే మన ప్రపంచంలోకి బాహ్య ప్రపంచంలోకి వస్తామో అప్పుడే మనం తల్లి నుంచి నేర్చుకునే భాష తల్లి భాష. ఏం నేర్పిస్తుంది తల్లి భాష? తల్లి ఏమో నేర్పిస్తుంది? తల్లి పాట రూపంలో నేర్పిస్తుంది. లా 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 అంటది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏడవకురా చిన్న ఏడిస్తే నీ కళ్ళు నీళ్ళారుతాయి అని పాట పాడుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఏది నిజమైనది కాదు, నువ్వు ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించు అని ఆ పద్యం యొక్క అర్థం. కాబట్టి అలాగే అనేక చిన్న చిన్న ఫస్ట్ క్లాస్ 2వ తరగతిలో కూడా ఉన్నటువంటి పద్యం ఉంటుంది. ఆ ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే సమయం లేదు. మేము చాలాసేపు చెప్పాలనుకున్నాం. అయితే కొన్ని ఈవెంట్లు చేయాల్సినటువంటి పరిస్థితి అవకాశం ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈరోజు మాతృభాష గురించి 2 మాటలు శ్యామల సంజీవ్ గారు మాతృభాష గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈనాటి మాతృభాషా దినోత్సవ కార్యక్రమానికి చేసిన కళాశాల ప్రధానాచార్యుల వారికి, నా తోటి సహచర అధ్యాపకులందరికీ, ప్రత్యేకించి తెలుగు భాష అధ్యాపకులైనటువంటి రాజబాబు గారు, శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నేను ఈరోజు ఇతర భాషా పదము ఉపయోగించకుండా కొద్దిగా తెలుగులోనే మాట్లాడదాం అనుకున్నాను. గమనించండి, నాలో ఏదన్నా పరభాష పదం వస్తుందేమో గమనించండి. మొదటిగా నా పేరు చేపతిని శామ్యూల్ సంజీవుడు. మా తల్లిదండ్రులు ఇక్శేషుడు ప్రసాదరావు, సౌభాగ్యవతి.
మేము 5 సంతానం. నేను కనిష్ట కుమారుడను. నాకు 3 కుమారుడు, ఒకటే భార్య. తర్వాత నాకు 2 కవలి పిల్లలు, అల్లరి పిల్లలు. పెద్దవాడు మోక్ష అమూల్య ప్రసాది, చిన్నవాడు అమర్త్య రత్న. అచ్చమైన తెలుగు పేరు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ పేర్లు ఎన్నుకొని దానిలో కూడా లయ పదాలు కలిసినట్టుగా మొదటి అక్షరం ఆతో, చివరి అక్షరం తాతో ముగిసేటట్టుగా పెట్టడం జరిగింది. మరి నా శ్రీమతి పేరు తెలుగులో చెప్పడం కుదరదు, కనుక ఉచ్చరించకూడదు అనుకుంటున్నాను. అయితే తెలుగులో ఒక పేరు, చివరి పేరు, ఆ పేరు ప్రమీల. నేను కళాశాలలో చదువుతున్నప్పుడు నేను తెలుగు భాష గురించి, అంటే అప్పుడు ప్రత్యేకంగా భాషా దినోత్సవం లేదు, కానీ తెలుగు ఉపయోగిస్తూ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉపన్యాసం ఇవ్వాలని పోటీ పెట్టుకుండేవాడు. ఒక అంశం ఇచ్చి దాని గురించి మాట్లాడతాను. నేను 3 సంవత్సరాలు వరుసగా ప్రథమ స్థానం బహుమతి సంపాదించడం జరిగింది. నేను చదివింది ఆంగ్ల సాహిత్యం. కళల బ్రహ్మచారిగా ఆంగ్ల సాహిత్యాన్ని గురించి, అయినప్పటికీ ఆంగ్ల పదం అనేది ఉపయోగించకుండా మాట్లాడటం జరిగింది. మనం అభ్యాసం చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడగలుగుతామనే విషయం మీతో చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి సాహసం నేను చేశాను. కనుక విద్యార్థులు, ఛాత్రోపాధ్యాయులందరూ కూడా మాతృభాష అంటే అమ్మ భాష. అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అమ్మ మాట మనం మాట్లాడుకోవడం సిగ్గుపడకూడదు. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఏ నందనము నుండి ఈనాడు తెచ్చిరో, ఏ స్వర్ణది జనము ఈ మడులకెత్తిరో, వింత వింత జాతులు వింత వయారాలు, వింత వింత జాతులు వింత వయారాలు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళము ఈ ప్రతి ఛాత్రోపాధ్యాయులందరికీ శుభ సాయంత్రం. మీ అందరికీ అంతర్జాతీయ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. తరువులకి రస ఫల భారత గురుతకాంక్షు, నిండి వేలుచు నమృత వసంగు, మేగుడు దసునగా వృద్ధులు సమృద్ధి చేత, జగత్తి ఉపకర్తులకు ఇది సహజ గుణము. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్ట, విశ్వదాభిరామ వినురవేమ. నేను నవ్య, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, మాతృభాష తెలుగు నీది మరచిపోకురా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, తెలుగు కీర్తి దశ దిశలా చాటి చెప్పరా, అవతరించు తెలుగు సోదరా, తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా, దేశ భాషలను తెలుగు నెస్తాని అన్నారు, ఆనాడే కన్నడి గుడు
పాడారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాష సుందరమని పాడారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా. లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా. మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా. అవతరించు అవతరించు తెలుగు సోదరా. తెలుగు చదివి వినితరించి వెలుగు సోదరా. పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడువవద్దురా. పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నువ్వు విడవవద్దురా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నను జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా. తేనె తెలుగు పలుకులను పలుకురికి పంచరా. తేనె తెలుగు పలుకులను పలుకురికి పంచరా. తెలుగు భాష గొప్పదనం విశ్వమంత నింపరా. తెలుగు భాష గొప్పదనం విశ్వమంత వేదిక అనిపించిన ఉపాధ్యాయులందరికీ అలాగే ఛాత్రోపాధ్యాయులందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన మిత్ర బృందం ఒక నాటకం చేయదలిచారు. మన మాతృభాషకు గొప్పతనం అలాగే మన మాతృభాషకు ఆవశ్యకత తెలుసుకోవడానికి ఒక నాటకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటి ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో తన మాతృభాషను చులకన చేయడం వల్ల జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఆ పాత్రను మనం చూద్దాం. మొట్టమొదటిగా తన చదువును పూర్తి చేసుకొని పట్టణంకు ఉద్యోగం కోసం వచ్చిన రామాచార్యులు రామ్స్ ఉద్యోగం కోసం పెట్టుకుంటున్నాడు. ఎక్కడుండాలో తెలియక వాళ్ళ స్నేహితులు ఇంట్లో ఉందామని సిద్ధంగా ఉన్నాడు. ఆ స్నేహితులను బట్టి చూద్దాం. స్నేహితులు సాయితేజ మరియు అలాగే పోస్ట్ మ్యాన్ పాత్రలో కమల్. ఇప్పుడు తన స్నేహితులు ఇంట్లో ఉండడం వల్ల తనకి ఒక ప్రతి 2-3 రోజులకు ఉత్తరం వచ్చేది. ఇప్పుడు మన వాళ్ళు నాటకం సిద్ధం స్టార్ట్ చేస్తారు, చూడండి. లేదండి అడ్రస్ ఇదే ఉంది. ఒకసారి సరిగ్గా చూసుకోండి. ఆ పేరు ఎవరు లేదు. అడ్రస్ ఇదే ఉందిరా. మన అడ్రస్ ఉంది. Hey guys, what's up? Hey, it's for me. Smile. అదేంటి నీ పేరు రామాచార్యులా? ఎప్పుడు చెప్పలేదు. Yeah, my name is Ramachar, but I prefer Ram. ఎందుకంటే రామ్ అంటే It's so simple and modern. వచ్చిందే చూసుకో. Hey, it's from my father. ఇంటి నుంచి వచ్చిందా? సరే ఉత్తరం ఏంటో చదువుకో, మేము లోపలికి వెళ్తాం. Okay. Oh shit, it's in Telugu. I already told my father not to write letter in Telugu. Wow. ఒక 3 రోజుల తర్వాత ఉత్తరం చదివిన సాయితేజ. రాము, ఏ రాము, ఇంటికి ఎప్పుడు బయలుదేరుతున్నావు? అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. దేనికన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. దేనికన్నా తీయనైన పాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. తిరుపతిలోని ఎంకన్న సాక్షి, యాదాద్రిలోని నరసింహ సాక్షి, సింహాచలము అప్పన్న సాక్షి. తెలుగే మనల కలిపేటి మార్చి, తెలుగే మనల కలిపేటి మార్చి. యాసరే వేరైనా నీది నాది ఏ ఊరైనా, భూమి పైన పడగానే పలికే తొలి పలుకే. ఖండాంతరాలు యాడున్నా గుండెల్లో శబ్దమై ఉన్నా, 2 అక్షరాల పదమే అమ్మ ప్రేమలో విన్నా. భౌగోళికంగా వేరైనా మా వారి భాష మారేనా, విడదీయలేని బంధంగా కలిపినాడు మన బ్రహ్మ. దేనికన్నా
అల్లూరి వీరత్వం చూసి నారాయణ తేజంకే మురిసిన రౌద్రమరుద్రంతో ఈ కీర్తి పొందాం నింగి కరుణాం. ఏది ఎక్కువ ఏది తక్కువ ఒక్కో చోట ఒక్కో చరిత, ఎక్కువ ఏది తక్కువ ఒక్కో చోట ఒక్కో చరిత. నరనరాలలో పాలుతుందిగా తెలుగు పాలపుంత. ఏ దేశమేగినా ఎంత ఎదిగినా ఎదురు పడితే మన వాళ్ళెవరైనా బాగున్నారా అన్న పిలుపుకే ఎంత పులకరింత. దీనికన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసంపైన పాట తెలుగే. థ్యాంక్ యూ అనండి. మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు సీనియర్స్ నుండి హేమలత జ్యోతి. తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ప్రాంతీయ భాషలలో యాస వేరు గాని అల్లుకున్న పందిరి అచ్చ తెలుగు కాదా, అచ్చ తెలుగు కాదా. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ఇది కన్న భారతం రచయించిన నెల్లూరు నిరజాల యాసకు పెట్టింది పేరు. గుంటూరు శేషేంద్ర శర్మ ఇంటి పేరు విజ్ఞాన శాస్త్రాలను అచ్చు వేసి గుంటూరు. దేశ భాష నందు లెస్స తెలుగు భాష లెస్స ఆ శ్రీకాకుళంద్ర దేవుని సన్నిధి ఆ ముక్కలాయన రాసిన రాయలు రాసిన రాయలు. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన ఆశలెన్నో. నన్నయ్య భారతం తెలుగుకే శ్రీకారం ఆవరమిచ్చింది ఆ మహేంద్రవరం. విశాఖ జిల్లాలో మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్తావనతో చూపే మరో ప్రపంచం. రోణకి అప్పలస్వామి ఉత్తర కనులే రాసి ఉత్తరాంధ్ర శ్రీకాకుళాన్ని చైతన్యవంతం చేసెను కదా, చేసెను కదా. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ఆది కవి పల్గురికి రాసే బసవ పురాణం ఆ పైన పోతన విరచించే భాగవతం. సుజాల కలంలో ఎలుగెత్తిన ఉద్యమం దాశరథి రచించిన రైతు పోరాటం. శ్రీనారాయణ రెడ్డి శైలి చలనచిత్ర గీత రంగోలి శిష్టమన్మయ గంట పాఠశాల జ్ఞానపీఠాన్ని తెచ్చిన పాలి, తెచ్చిన పాలి. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. దశరథి రంగాచార్య వెలిగించిన వేదాలు సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర చరిత్ర సంస్కృతులు కాలోజి కవితలు మా గొడవ సంపుటాలు గొరటి వెంకన్న కవిత్వాలు. గర్జన చేసిన గానం అది కోరు తెలంగాణం. ఆ నవపు పాలన నాటి నుంచి ఈనాటికి సాగిన అక్షర యజ్ఞం, అక్షర యజ్ఞం. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ప్రాంతీయ భాషలలో యాస వేరు గాని అల్లుకున్న పందిరి అచ్చ తెలుగు కాదా, అచ్చ తెలుగు కాదా, అచ్చ తెలుగు కాదా, అచ్చ తెలుగు కాదా. పద్యాలు విజయదుర్గ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రధాన ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి అందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు విజయదుర్గ, ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. అడజనిగాంచి భూమిశిరుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ ముహుర్లుడు లవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలమున్ గడగ జరత్కలేను కరకంపిత సాలమున్ సీత శైలమున్. మన భాషయే
క్రీడా కళాశాల ఇంకా లెక్చరర్స్ అందరికీ నా టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఛాత్రాధ్యాపకులకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ముఖ్యంగా మరి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గన్నవరంలో నేను జన్మించాను. నా మాతృస్థానం మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. అయితే మాతృభాష యొక్క ప్రాముఖ్యత నేను ఒక 2 నిమిషాలు ముగిస్తాను. చూడు అయితే సరే కూర్చో. ఈ భాష నేర్చుకునేటప్పుడు మా చిన్నపిల్లలు మా స్కూల్ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడంటే స్ట్రక్చర్ మారింది. ఆనాడు మేము నేర్చుకున్న తెలుగు ఎలా ఉండేదంటే ఇప్పుడు మీరు పలకాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు ఉన్నట్లే ఈ తెలుగులో కూడా స్పెల్లింగ్ చెప్పించేవారు. అమ్మ ఉందనుకోండి, నోరు సరిగా తిరిగితేనే, లేకపోతే మా చేతులు అప్పగించేవాడు. అమ్మ అంటే అకరకరమల అని చెప్తేనే, కరెక్ట్గా చెప్తేనే లేకపోతే కొంచెం దిగేవాడు. అలాగే జ్ఞానము స్పెల్లింగ్ చెప్పాలి. జకార ఆకార ఈకారముల జ్ఞా, నకార అకారకరముల నా, మకార ఉకారకరముల ము. అది నేను నేర్చుకున్న తెలుగు. రాను భాష ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే భాషా శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పిల్లలకి తేలిగ్గా అందించేలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు మాతృభాషా దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. తర్వాత ఒక పద్యం చెప్పి ముగిస్తాను. మరి ఇప్పుడు చాలామంది ఆ మేడం గారి పద్యాలు మరి పాడుతుంటే, మా బాల్యంలో మా ఇంటి పక్కనే బాలకృష్ణ గారు అనే నాకు అక్షరాభ్యాసం చేసిన మాస్టర్ ఉండేవారు. అక్కడ హార్మోనియం మోగుతుందని ఇంట్లో ఉండేవాడిని కాదు. ఆనాడు రంగస్థల కళాకారులంతా వచ్చి ఇక్కడ ఈ యొక్క పద్యాలు పాడుతుంటే చాలా ఇదిగా ఉండేది. తెలుగు కానివ్వండి, మిగతా భాషలు కానివ్వండి, ఈ పద్యము అంటే ఒక ప్రత్యేకత ఉంది. మరి సమయము తక్కువ మొక్క పద్యం చెప్పి నేను ముగిస్తాను. మరి సహస్రావతాని నాగపల్లి శర్మ గారు ఇవి చాలా వింటూ ఉంటారు. అలాగే గరికపాటి వారి సహస్రావధానాలు కూడా వింటూ ఉంటారు. ఎక్కువగా నేను ఈ యొక్క పద్యధారణ వీటి మీద ఎక్కువగా టైంని పాస్ చేసుకుంటాను, హ్యాపీని పొందుతూ ఉంటాను. అయితే 10 పద్యాలు చెప్పారనుకోండి, మేము ముఖంలో గ్లో పెరుగుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నంత గ్లో రాదు. 10 పద్యాలు చెప్పండి చక్కగా, హ్యాపీగా, చాలా గ్లో వస్తుంది. అన్నీ చెప్పండి. నాగపల్లి సంగం గారు చెప్పారు, వాళ్ళు నేను చెప్పాను. గొప్పదన వచ్చనే కానీ అన్నంపు జాములో నలిగిపో. వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రం ఏడాదిలో పాతగలను. గృహదానమగడి ఉత్కృష్ట దానమే కానీ గొప్ప కొన్నాళ్ళలో కూలిపో. భూమిదానం మహాపుణ్యదానమే కానీ భూమి అన్యుల జరిగిపోవచ్చు. అరిగిపోక ఇంచుకలేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి. కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం అంటూ ఉంటారు. దాన్ని మించింది విద్యాదానం. మనకి అవకాశం ఉన్న మేరకు మన చుట్టుపక్కల పిల్లలకు కానీ ఇంకెవరికైనా సరే మీకు సమయం చెప్పినప్పుడల్లా వాళ్ళు అడిగితే విద్యాదానం చేయండి. మిగతా ఏమవుతాయి కూడా చెప్పాను. మనకి
కాబట్టి విద్యాదానం అనేది మరి నేను ఎక్కువగా విద్యాదానమే చేశాను నా యొక్క సర్వీస్లో. కాబట్టి దాంట్లో ఉన్న హ్యాపీనెస్ నాకు ఉంది, ఒక్కొక్కరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు నా మాతృభూమిలో నేను ఇక్కడ ఒక అవకాశం, నాకు ప్రిన్సిపాల్ గారు అందరూ స్టాఫ్ అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు. మీతో ఇంటరాక్ట్ అయ్యి నా యొక్క భావాలు, నా 32 సంవత్సరాలు అండ్ 7 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత, అంతకుముందు ఉద్యోగం రాకముందు 4 సంవత్సరాలు ఏలూరులో హౌస్ ట్యూషన్స్ పనిచి వచ్చిన వాడిని. కాబట్టి ఏంటంటే కష్టపడండి, భాషను రోజు పెంపొందించుకోండి. ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మీరు విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. ఇంకా చెప్పాను, మరి పిల్లవాడికి వచ్చిన వేస్తే మనం పైకి కిందకి చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ దాన్ని కూడా ఎలా దాటికెళ్ళాలి, అన్నీ మనకు రావు, ఎంతో ఉపాధ్యాయులుగా మనకు రావు. అటువంటి సమస్య మనకి ఎదురైతే ఎలా దాటికెళ్ళాలని కూడా చెప్పాను. దాని తర్వాత పరిష్కారం ఎలా చేసుకోవాలని కూడా చెప్పాను. కాబట్టి మీరంతా కూడా మరి భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా దిగుతారని. తర్వాత మరి నేను ఇన్నాళ్ళు హిందీలో చెప్పాను, మంచి ఒక హిందీ శివదాస్ గారికి ఒక పదం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మరి అటు మనసు మాతృ సంస్థ మీద పోయింది. దానికి అంటే చిన్న కృష్ణుడు చేతిలో నవనీతాన్ని పెట్టుకున్నాం, నా పుస్తకం మనం చూస్తుంటాం. శోభితికరం అవనీకిలియే గుటురం చలత్, మోకాళ్ళ మీద నడుస్తున్నాడు ఆయన. రేణుతన మండిత, ఒళ్ళంతా ఇస కోసుకున్నాడు. ముఖధరి ఏపకియే, పెరిగంతా పూసుకున్నాడు. చారు కపోల్, ఆయన యొక్క కళ్ళు లోలాలో, చారు కపోల్ ఉగల్ లోలాలో వచ్చాను కళ్ళు. శోభితికరణవనీకిలియే గుటురం చలత్, రేణుతన మండిత ముఖధరి ఏపకియే, చారు కపోల్ లోలలోచన్ గోరోచన్ తిలకటి లటలటకని మనోమత్త మధుపగన్, మాదకు మధుహిపియే కటులా కంఠ వజ్రకే హరి చిరుచిరిమియే ధన్య సూర్యే గోపలక సుఖ శతకల్పజియే అని శివదాస్ గారు వర్ణించాడు. దాన్ని తెలుగులో చిన్నప్పటి నేర్చుకున్న నా స్కూల్ గుర్తుకొస్తుంది. చేతవైన ముద్ద చెంగల పూగండ బంగారు పట్టుదట్టి సంధితాయతులను సరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికలతో అని కవి రాశాడు. దానికి ఈ శోభితికరణ నవనీతికి కంపారిజన్. మనం తెలుగులో ఒక పద్యం చెప్తున్నామంటే క్లాసులో వెంటనే ఒక కంపారిజన్ పద్యం ఇవ్వాలి, అదర్ లాంగ్వేజ్ కానీ దాంట్లో కానీ ఎంత అయినా సరే. కాబట్టి మీరంతా కూడా భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా రాణిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మిగతా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన జరిగినటువంటి 6 ప్రక్రియలో ఒక వక్తృత్వ పోటీలు మాత్రమే నిర్వహించలేకపోయాం. అయినప్పటికీ నిర్వహించినటువంటి అన్ని ప్రక్రియల్లో కూడా మొదటి బహుమతి, రెండవ బహుమతి పొందినటువంటి వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి పేరు పిలుస్తాను, వరుసలో వచ్చి మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా వారి యొక్క బహుమతిని కోరుతున్నాను. ముందుగా వ్యాస రచన ఈ పోటీలో మొదటి బహుమతి సిఎస్ ప్రసన్న, ఫస్ట్ ఇయర్. రెండవ బహుమతి టి తులసి, ఫస్ట్ ఇయర్. అలాగే పోస్టర్ మేకింగ్ అంటే గ్రీటింగ్ కార్డు తయారీలో మొదటి బహుమతి విజయదుర్గ, ఫస్ట్ ప్రైజ్. అలాగే పోస్టర్ మేకింగ్ రెండవ బహుమతి
ఉన్నారా? ఉర్దూ ఉర్దూ ఇద్దరు రాసిన రచన. అలాగే రెండవ అమ్మాయి కమర్ సుల్తాన్. లేదా పాటల పోటీలో మొదటి బహుమతి హేమలత అండ్ జ్యోతి. రెండవ బహుమతి గిరి ప్రియాంక. అలాగే రెండవ బహుమతి గిరి ప్రియాంక ఉషా. అలాగే ఫస్ట్ ఇయర్ నుండి పాటల పోటీలో మరి పద్య పోటీలో విజయదుర్గ మొదటి బహుమతి. రెండవ బహుమతి భవ్య మాధురి ఫస్ట్ ఇయర్ రెండవ బహుమతి. అలాగే మూడవ బహుమతి కోకిల. పద్యాలేనా? అలాగే సాంగ్. అలాగే డిబేటింగ్ లో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి నాతోటి శ్రీనివాసరావు గారు, అలాగే అధ్యాపక బృందం మరియు ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడంలో మనం ముందుంటాం. మీరు ఎంత సమయం కావాలంత సమయం తీసుకోండి. అవసరం మీరు ముందు నుంచి ఉదయం నుంచి మాకు క్లాసులు అప్పచెప్పడం చాలా సంతోషకరము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి మా తెలుగు క్లబ్ నుంచి విద్యార్థులు 7 ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి పేరు మీద లేట్ అయిపోయింది కాబట్టి ఈ సమయాన్ని ఈ కార్యక్రమాన్ని మనం జనగణ పాడి అందరం ముగిద్దాం.